కంద పాలక్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కంద, పాలకూర, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం, పోపు దినుసులు, నూనె, కరివేపాకు, ఇంగువ. కంద పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నీరు పోసి ఒక గిన్నెలో 1 కట్ట పాలకూర, 2 కప్పుల కంద, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక పోపు గింజలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి అవి వేగాక 4 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్ల చింతపండు గుజ్జు వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందాక ఉడికించిన పాలకూర, కంద మిశ్రమాన్ని వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించి చల్లారాక ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, నూనె వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ 2 టీ స్పూన్లు వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కంద పాలక్ కర్రీ రెడీ.